అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో మాట్లాడటానికి కారణం, జనసేన పార్టీ కొన్ని సిద్ధాంతాలతోటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. 2014లో పార్టీ స్థాపించిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు వెంబట నడుస్తున్న మేమంతా మళ్ళీ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిలాగా సమాజంలో కుళ్ళును ఏరేసే విధంగా ఉన్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి ఆచరణ కానీ, ఆయన ఆలోచన విధానాలు కానీ నచ్చి ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన మేము మళ్ళీ ఒక ఆశ మాకు దొరికిందని, మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ జనసేన పార్టీలో పనిచేయటానికి మా అంతటి మాకే స్వచ్ఛందంగా మేము పార్టీలోకి రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 2008లో చిరంజీవి గారి పార్టీ పెట్టకముందు ఆయన పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టాడు, సామాజిక సేవ చేయాలి అని మమ్మల్ని ప్రోత్సహిస్తూ తను పార్టీ పెడతాడు అనే ఉద్దేశంతో సోషల్ జస్టిస్, అందరికీ సమానంగా రాజ్యాధికారం కావాలి, పేద బడుగు వర్గాలకి, బడుగు వర్గాలకు కూడా ఆశాజ్యోతిగా ఆయన చిరంజీవి గారు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీలో మేమంతా యాక్టివ్గా పనిచేస్తూ పార్టీ పెట్టకముందు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని నడిపించే విధానంతో మేమందరం కర్నూలులో ట్రైనింగ్లు తీసుకోవటం కానీ, ప్రజాసేవలో రక్త పరీక్షలు కానీ, రక్తదానాలు కానీ, ఇవన్నీ ముందుగానే పార్టీ పెట్టకముందే సేవా కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుని ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు నుంచే చిరంజీవి గారిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం చేశాం. కాపు సామాజిక వర్గం నాయకులందరూ వంగవీటి రంగా గారు చనిపోయిన తర్వాత మరి కాపులందరికీ ఒక నాయకుడు వచ్చాడు. కాపులందరూ కూడా చిరంజీవి గారు వెంబడి నడిచి కాపులందరూ ఓన్ చేసుకుని కాపులకు కూడా ఒక పార్టీ ఉంది అని చెప్పి కాపులందరూ చిరంజీవి గారు వెంబడి నడవటం, మాలాంటి వాళ్ళు కూడా వారి వెంట నడిపించుకోవటం చేస్తూ ప్రజారాజ్యం ప్రస్థానం తిరుపతిలో పెట్టిన దగ్గర నుంచి విస్తృతంగా ఆ పార్టీకి పనిచేయటం జరిగింది. ప్రకాశం జిల్లాలో చిరంజీవి గారి పార్టీ పెట్టిన తర్వాత కార్యవర్గం కంటే కూడా, కార్యకర్తల కంటే కూడా నాయకులు బాగా ప్రభావితమయ్యి కాపు సామాజిక వర్గం బాగా పనిచేశారు. దాన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. కాపులకు ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కాపులందరూ కూడా ప్రజారాజ్యంలో పనిచేశారు. ప్రజారాజ్యం ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, దాసరి రాము గారు మరి వారంటే మాకు చాలా గౌరవం. ఎందుకు మరి ప్రస్తావన తెచ్చాడో మాకు తెలియదు, కానీ గత 3 రోజుల క్రితం మరి పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించినందుకు మమ్మల్ని కొట్టుకోవాలి అన్నట్టు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా బాధేసింది. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ కాన్వాయ్లో దాసరామ్ గారు ఉండేవాడు. ఆ సందర్భంగా ప్రతి మీటింగ్కి దాసరామ్ గారే దశానిర్దేశం చేస్తూ ఆ కాన్వాయ్ని మానిటరింగ్ చేస్తూ చిరంజీవి గారు వెంట ఉండి ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ ఉండేవాడు. ఆ కార్యక్రమంలో ఆయన చీరాలు వచ్చినప్పుడు కూడా మేము ఆయన దగ్గరే ఉన్నాం. దురదృష్టవశాత్తు దాసరామ్ గారికి చిన్న గాయం జరిగితే నేనే దగ్గరుండి రాము గారికి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ కాన్వాయ్లో పంపించడం జరిగింది. ఆ సంఘటనతో రాము గారు నాకు మంచి ఇదయ్యారు. సాన్నిహిత్యం కొనసాగుతుంది. రాము గారంటే మాకు చాలా గౌరవం. మరి ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నాడు, కాపులని తాకట్టు పెట్టాడు అనే మాట చాలా బాధేసింది. రాము గారు ఆ మాట అనకుండా ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే ముందు కొన్ని సిద్ధాంతాలు తీసుకున్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం అని మొదటి సిద్ధాంతాన్ని మనం చూసుకుంటే దాన్ని ఎక్కువ మాట్లాడను, దాని గురించే మాట్లాడదాం. కాపు కులానికి నేను ప్రతినిధి అని పవన్ కళ్యాణ్ గారు ఏనాడన్నా మనకు చెప్పారా? నేను దళిత సామాజిక వర్గానికి చెందిన వాడిని. ప్రజారాజ్యం పార్టీ నుండి ఉంటూ ఆ సిద్ధాంతాలు నచ్చి నేను స్వచ్ఛందంగా నేను కాపు కులస్తుని కాకపోయినా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీకి కొనసాగుతున్నాను. ఎటువంటి స్వార్థం లేకుండా చీరాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు పార్టీ జెండా మోసుకుని పార్టీ కోసం పనిచేస్తున్న ఈ రోజు వరకు ఒక దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తిని నేను. ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, కాపు కులస్తుల కోసం పెట్టిన పార్టీ అయితే నేను ఆ పార్టీలో పనిచేయాల్సిన అవసరం లేదు. దళిత సామాజిక వర్గం చెందిన నేను ఆ కాపు కులస్తుల పార్టీలో ఉంటున్నాను అని నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు. చీరాల్లో ఏ పార్టీ జరిగినా కానీ జనసేన పార్టీ తరఫున నేనే ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇప్పటి వరకు రాధారంగ మిత్రమండలి కార్యక్రమాలు చేసినా నేను హాజరవుతాను. రంగా గారి జయంతికి నేను హాజరవుతాను. ఈ చీరాల నియోజకవర్గంలో అందరికీ తెలుసు. నేను చెప్పొచ్చేది ఏంటంటే కాపుల కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పెట్టిన తప్పుడు చీరాల నియోజకవర్గంలో ఏ కాపు నాయకుడు కూడా జనసేన పార్టీలోకి రాలేదు. పార్టీ పెట్టిన తర్వాత కూడా కాపులు డామినేషన్ చీరాల్లో కాపు కులస్తులే చీరాల జనసేన పార్టీ కానీ చీరాల నియోజకవర్గ రాజకీయ పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నా కాపు కులస్తులే డామినేషన్. అలా తీసుకువెళ్ళారు చీరాల నియోజకవర్గాన్ని. 2014లో పోటీ చేయనప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇచ్చాం. ఆ సందర్భంలో కూడా కాపు కులస్తులకు సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేగా గెలిచారన్న విషయం మర్చిపోవద్దు. ఆ తర్వాత కూడా 19లో కాపు కుల సంబంధించిన నాయకుడినే జనసేన పార్టీలోకి తీసుకురావాలని మేము స్వచ్ఛందంగా వెళ్ళి అడగటం జరిగింది. చీరాల్లో అందరికీ తెలిసిన విషయమే. కాపుల పార్టీ అంటున్నారు. చీరాల నియోజకవర్గంలో కాపులు జనసేన పార్టీలో ఎంతమంది ఉన్నారు? కాపులు ఎంతవరకు చీరాల్లో ఆ పార్టీని ఓన్ చేసుకున్నారు? మీ గుండెల మీద చేసి చెప్పండి. నేను పర్సనల్గా దళితుడినైనా సరే ప్రతి కాపు నాయకుడి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పార్టీ మీది, కాపుల పార్టీ అంటున్నారు, మీరు దగ్గర నడిపించండి, ఆర్థికంగా మీరు ఎటువంటి సహాయం చేయాల్సిన అవసరం పెద్దతరంగా ఉండండి అని ఎంతమందిని అడిగాను. ఈ వీడియో చూస్తే అందరికీ తెలుసు. ఏది ఏమైనప్పటికీ చీరాల నియోజకవర్గంలో దాసరాము గారు అన్నట్టు కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులను లెక్క చేయటం లేదు అనే విషయం చాలా బాధ కలిగించింది. గత కాలంలో కూడా నక్కా రజని లాయర్ గారు ఆమె చీరాలు వచ్చినప్పుడు కూడా ఆమె అంటే గౌరవం, మేము
చక్కగా మాట్లాడి పంపించేవాళ్ళం. సడన్గా వైసీపీ టర్న్ తీసుకుని కాపు కులస్తులు పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేశారు, కమ్మవారికి ఊడిగం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి పదాలు మాట్లాడటం మరి చదువుకున్న రజనీ గారికి ఈ తెలియదేమో తెలియదు. నక్కా రజనీ గారు నిజంగా నక్క బుద్ధులతోనే మాట్లాడుతున్నారు. ఆమె అంటే మాకు గౌరవం. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ తరఫున ప్రకాశం జిల్లాలో కానీ త్రోవట్ ఏపీలో కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తుల కోసం ఏ పార్టీ పెట్టలేదు. ఆయన ప్రజాక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం జాతీయవాదం, ప్రాంతీయ పార్టీని కలిపి జాతీయవాదం అని మన దాంట్లోనే ఉంది, పెట్టుకుని ఉంది. ఈ ఎలక్షన్లో చూసుకుంటే 2014లో ఎంతమంది కాపు కులస్తులు పవన్ కళ్యాణ్ గారి మాట ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి పనిచేశారు? ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కాపులు పనిచేశారా లేదా మీ ఆత్మసాక్షి చూసుకోండి. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో బీఎస్పీకి మనం సపోర్ట్ చేస్తే ఎంతమంది కాపులు బీఎస్పీకి పార్టీ పనిచేశారు? ఆ రోజు నేను తోట రాజశేఖర్ ఇద్దరమే జెండా పట్టుకుని బీఎస్పీకి ప్రచారం చేశాం మా సొంత డబ్బులతోటి. ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్కి ఎంతమంది కాపులు మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశారు? ఎన్ని వార్డులు కాపులు మాకు సహకరించారు? చీరాల నియోజకవర్గంలో తీసుకున్నాం, ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను బీఫామ్లు ఇచ్చింది నేనే. చీరాల మున్సిపాలిటీ గత 1920లో జరిగిన ఎన్నికలకి అందరికి బీఫామ్లు ఇచ్చింది నేనే. ఎన్ని వార్డుల్లో జిల్లా అధ్యక్షుల వారు సూచించిన ప్రకారం పెట్టాం. కాపులను ఎప్పుడూ చీరాల నియోజకవర్గంలో తక్కువగా చూడలేదు. ఇది కాపుల పార్టీ అని మేము చెప్తాం. ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చెప్పకపోయినా కాపులందరూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, ఇది ఖచ్చితం. కాకపోతే క్షేత్రస్థాయిలో జెండా పట్టుకోవడానికి ఇష్టపడకపోయిన కొంతమంది కాపులు ఎలక్షన్లో మేము ఖచ్చితంగా జనసేన పార్టీకి పనిచేస్తామని నాతో పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీని కుల పార్టీగా ముద్రించవద్దు. జనసేన పార్టీ కుల పార్టీ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ కుల పార్టీ, ఏ కులం కూడా రాజ్యాధికారం, ఒకే కులం రాజ్యాధికారం నిర్మించలేము. అందరూ కలిస్తేనే రాజ్యాధికారానికి మనం దగ్గర అవుతాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలని ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన నాయకుడు కలలు కంటున్నారు, అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యూహం ఆయనకుంది. ఆయన సీఎం అవ్వాలని మీకెంత ఉందో ఆయనకు కూడా అంతే ఉండి ఉంటుంది. సమయం సందర్భం కావాలి. ఆయన కొన్ని వ్యూహాలతో వెళ్తున్నాడు. ఆయనకి మన కాపులు ఎంతమంది ఆయన్ని సపోర్ట్ చేస్తున్నామో, వైసీపీలో కాపులు ఉన్నారు, టీడీపీలో కాపులు ఉన్నారు, జనసేన పార్టీ కాపులు ఉన్నారు. ఈ 3 వర్గాలు కాకుండా కుల పార్టీ నాయకులు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు మన కాపు నాయకులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నేను కాపుల కోసం వచ్చాను, కాపు పార్టీ అని ఎప్పుడన్నా చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు? చెప్పలేదు కదా. చీరాల నియోజకవర్గంలో కాపులకు అన్యాయం జరిగిందని కానీ, లేకపోతే రాష్ట్రంలో కాపులను సరిగ్గా చూడటం లేదని కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపులను లెక్క చేయట్లేదని కానీ, లేదు జనసేన పార్టీ వాళ్ళని తక్కువగా చూస్తున్నారని ఈ లేనిపోయిన ప్రాపకాండ చేసి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఒక దురాశతోటి పార్టీని నాశనం చేయాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఇలాంటి లేవనెత్తుతున్నారు. వీళ్ళకి చెప్పొచ్చేది ఒకటే, మీరు తల్లకిందులు తపస్సు చేసిన జనసేన పార్టీ కూటమి నుంచి వేరు చేయటం ఎవరి వల్ల కాదు.
పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం వినాల్సిందే. మనలో మనకి విభేదాభిప్రాయాలు కల్పించడానికి, తగాదలు పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. దానికి చీరాల నియోజకవర్గం ఒక ఉదాహరణ. పోతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు అని రాష్ట్రం మొత్తం తెలియదు, కానీ ఇక్కడ మద్దులూరు మాలకొండయ్య గారు జనసేన పార్టీ వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు, గౌరవిస్తున్నారు. మనలో మనం విభేదాలు చేసుకుని, నువ్వు మీద నేను చాడీలు చెప్పుకుని, నా మీద నువ్వు చాడీలు చెప్పుకుంటే మనలో మనం పలచన పడుతున్నాం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. పోతే కాపులకు అన్యాయం జరుగుతుంది అని అన్నారు కదా, అది ఎంత అబద్ధం అంటే, చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు మద్దులూరు మాలకొండయ్య గారు కానీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ వచ్చిన పదవులు, హాస్పిటల్ కమిటీ మెంబరు కాపులకే ఇచ్చారు, మార్కెట్ యార్డు బోర్డు మెంబరు కాపులకే ఇచ్చారు, వీర్రాఘవస్వామి గుడి చైర్మన్ కాపులకే ఇచ్చారు, కొత్తపేట రేషన్ షాపు కాపులకే ఇచ్చారు, ఇంకా వేలంపాట్లో కొన్ని కాపులకే వచ్చినాయి. అంటే వేలంపాట్లో వచ్చినాయి కనుక, లాటరీలో వచ్చింది కనుక దాన్ని మనం వెలువెట్టి, ఏ విషయం ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గంలో వచ్చిన పదవులు మొత్తం కాపులకే వచ్చినాయి కానీ వేరే కులానికి రాలేదు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి, ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి, ప్రజారాజ్యంలో జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. జనసేన పార్టీ పెట్టిన దగ్గర మొదట్లో సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశాను. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రీసెంట్గా కార్యవర్గాన్ని రద్దు చేశారు అధ్యక్షుల వారు, అది వేరే విషయం. నాకు ఏ పదవి రాలేదు, అయినా కూడా పదవుల కోసం పనిచేయట్లేదని నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను, మన వాళ్ళందరికీ చెప్పాను. పార్టీ ముఖ్యం, పార్టీ ఐక్యత ముఖ్యం. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, నాకు వదిలిపెట్టండి అన్నారు. నాకేమి ఇవ్వాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నేను చేసిన సర్వీస్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. సమయం రావాలి, ఓపిక పట్టాలి. మనకి ఓపిక ఉన్నంతకాలం పార్టీకి పనిచేసుకుంటానే పోదాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మీకెంత ఆశ ఉందో, జనసేనలకు అందరికీ ఎంత ఆశ ఉంది. నేను అంటుంది మీకెంత అంటే కాపులకి ఎంత ఆశ ఉందో, దళిత వర్గాలైన మాకు కూడా అంత ఆశ ఉంది. ఆ పార్టీలో పనిచేస్తున్నాము, అందరినీ కలుపుకుని వెళదాం. కాపులు అనేవాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అపార్థం చేసుకోవద్దు. అందరినీ కలుపుకుని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. దయచేసి కుహనా రాజకీయాలు మాట్లాడే ఈ కాపు నాయకుల్ని నమ్మబాకండి. పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలే కాపు నాయకులు మరీ చెప్తున్నాను. మీరు ఉంటే ఈ వైపు ఉండండి, లేకపోతే ఆ వైపు ఉండండి, మధ్యలో ట్విస్టులు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు అందరి కోసం వచ్చాడు, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజల క్షేమం కోసం ఈ రాక్షస పాలన అంతమొందించడం ముఖ్యం. పార్టీ ఎదుగుదల కూడా మనకు ముఖ్యం. ఖచ్చితంగా జనసేన పార్టీని దగ్గరుండి ఎదిగించుకుందాం, కష్టపడి పనిచేద్దాం. రానున్న కాలంలో మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకుందాం. ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది. అంతేగాని ఆయన తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడు, చంద్రబాబు నాయుడికి దాసోహం అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు ఆ మాట అనడానికి బాధపడాలి. సిగ్గుపడాలని అనలేను నేను, బాధపడాలి. మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడరు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసమే ఉంది, ప్రజల కోసం పుట్టిన పార్టీ. రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం, పేద పడుగు వర్గాల కోసం పుట్టిన జనసేన పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉంది.
ఖచ్చితంగా జనసేన పార్టీ ఎదుగుదల ఉంటుంది. ఫ్యూచర్లో జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేద్దాం. జనసేన పార్టీ ఎదుగుదలకు కృషి చేద్దాం. జై జనసేన, జై భీమ్.